నమస్తే అండి. నమస్తే అండి. మీరు దేవకి మందు ఎక్కడ తీసుకొచ్చి కొట్టారండి? శ్రీ అన్నదాత ట్రేడర్స్ లో మధ్య అన్నదాత తెచ్చారండి. ఎన్ని ఎకరాలకు కొట్టారండి? ఎకరన్నర కొట్టారండి. ఈ దేవకి అనే మందు ఎట్లా పనిచేసిందండి? దేవకి అనే మందు బాగా పనిచేసిందండి. ఇగురు రావటం గానీ, కొమ్మ కుళ్ళుడు గానీ, సన్న పురుగు ఉన్నా గానీ ఆపింది. తోట మంచి ఇగురుతో బాగుందండి. కొమ్మ కూడా సాగింది. మంచి అన్ని విధాలుగా పనిచేస్తుంది ఈ మందు. దేవకి మందు నాకు అంత ముందు వేరే అతను చెప్తే చూసి తెచ్చి కొట్టిన, నా దాంట్లో కూడా మంచి రిజల్ట్ ఉంది. నెంబర్ 1 గా పనిచేస్తుంది మందు. పనిచేసిందండి, బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అంటే ఎర్నల్ ఏమైనా కనపడుతుందండి? ఎర్నల్ ఏమీ లేదండి. ప్రస్తుతానికి తోట అయితే ఇదిగో ఇట్లా నీట్ గా బాగుంది. ఇది కొట్టి వారం అవుతుంది. ఈ 5-6 రోజుల్లోనే మంచి క్వాలిటీలో ఉంది, బాగుంది. మళ్ళీ ఇంకోసారి తెచ్చి కొట్టాలనుకుంటున్నాను. మొత్తం 5 ఎకరాల దాకా వేసిందండి. మిగతా ఇంకో 3 ఎకరాలు ఉంది, దానికి కూడా ఇదే తెచ్చి కొడదాం అనుకుంటున్నాను. క్వాలిటీ విషయంలో మట్టికి బాగుంది కండి. క్వాలిటీ విషయంలో రాజీ పడే పని లేదండి. చూడండి, తోట చూస్తే అర్థం అవుతుంది కదా, బ్రహ్మాండంగా ఉంది. రైతులు వాడుకోవచ్చు అండి ముందు, బ్రహ్మాండంగా వాడొచ్చు అండి. అంటే ఏమన్నా మీ అంతరం మీరే చెబుతున్నారండి ఈ మాటలో? అసలు దేవకి అనే నేను కొట్టి నమ్మిన తర్వాతనే దీని గురించి చెప్తుందండి. నాలాగా రైతులే కదా వాళ్ళు కూడా. మందులు తెచ్చుకుని ఆగం కాకూడదు కాబట్టి దీన్ని వాడిన తర్వాత రైతులే మళ్ళీ చెప్తారండి దీని గురించి. దీని ప్రభావం బాగుంది, కొట్టుకోవచ్చు అండి, ఎవరైనా కొట్టుకోవచ్చండి, రైతులు నెంబర్ 1 గా కొట్టుకోవచ్చు అండి. ఇది ఒకటే కొట్టారండి, వేరే దాన్ని కలిపారండి? నేనైతే ఇది ఒకటే కొట్టినా, వాళ్ళు మిగతా వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా కలుపుకొని కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి.